సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నిటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. శ్రావణ మాసంలో మనము చేయకూడని తప్పుల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. జనరల్గా మనకి జూలై నుంచి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అయింది. జూలై 25 శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తే కష్టాలు పాలు కావడమే కాకుండా దరిద్రము అనేది చుట్టుకుంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరూ ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. శ్రావణ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను మనం వివరంగా తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి. అలాంటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఇది శుభకార్యాలకు, వివాహాలకు, అనేక వ్రతాలు, పూజలకు అత్యంత అనుకూలమైనది. శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను మనకి ఇస్తుందని మన పురాణాలు, శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆషాఢ మాసము పూర్తయిపోయి ఈ మాసంలో అంటే శ్రావణ మాసంలో సాధారణంగా శుభకార్యాలు అనేవి చేస్తూ ఉంటాము. కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టము. ఏ ఇల్లు అయితే కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం అయిన తర్వాత అంటే జూలై 25 తర్వాత మీ ఇంటిని శుభ్రం అనేది చేసుకోండి. జూలై మనకి 24న అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజున ఇంటిని శుభ్రం చేసుకోకుండా శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత ఇంటిని మంచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఇల్లు తడిబట్ట పెట్టేటప్పుడు కొద్దిగా కల్లు ఉప్పు వేసుకొని పెడితే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉండవు. ఇంట్లోని వస్తువులన్నీ కూడా శుభ్రం చేసుకోండి. ఒక బిల్వదళం, ఒక తులసి దళం వేసి ఇల్లంతా ప్రోక్షణం చేసి శుద్ధి చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. కుల మతభేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దారిద్ర బాధలు అనేవి ఉండవు. సంవత్సరం అంతా ఇల్లు శ్రీ సంపదలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు జనన మరణ సూతకం, నెలసరి వంటి కారణాలతో శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించి 3 లేదా 5 లేదా 8 మంది ముత్తైదువులను పిలిచి వాయినం ఇవ్వండి. అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహము అనేది మీకు కలుగుతుంది. అలాగే మంగళవారాల్లో మంగళగౌరీదేవిని పూజించే సాంప్రదాయం కూడా ఉంది. కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరిని, శుక్రవారాల్లో వరమహాలక్ష్మిని పూజిస్తారు. ఎలా పూజించినా అమ్మవారి అనుగ్రహం పొందటమే ముఖ్యము. ఇంకా శ్రావణ మాసంలో సప్త శనివారాల వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడు అవుతాడు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసము అంటే చాలా ఇష్టము కనుక సప్త శనివారాలు వ్రతాలు చేద్దామనుకునేవారు చేసుకోండి. లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగానా సరే మీరు ఆరాధించవచ్చు. శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి. వెండి, ఇత్తడి కుందులు లేకపోయినా మట్టి ప్రమిదలను ఉపయోగించుకోవచ్చు. ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. దీపారాధన చేసి గంధం, కుంకుమ, అక్షతలు సమర్పించుకుంటే శనిదోషాలు, శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలవ పువ్వులు సమర్పించి కనకధారా స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగము అనేది సిద్ధిస్తుందట. లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు. లక్ష్మీనారాయణలను విడదీయకూడదు.
చాలామంది లక్ష్మీదేవి ఫోటోలు మాత్రమే పూజిస్తారు, కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం. అందుకే వారిని ఎప్పుడూ కూడా వెదదీసి మనము పూజించకూడదు. లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు, లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో నారాయణుడు లేదా లక్ష్మీ వెంకటేశ్వర్లు కలిపి ఉన్న ఫోటోలను పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణ మాసం వచ్చేలోపు శ్రావణ మాసంలో తప్పకుండా తెచ్చుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారము అనేది తినకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారమే తినాలి. ఇంట్లో వారు భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండకపోతే మీరు వారికి వండి పెట్టండి, కానీ మీరు మాత్రం మాంసాహారము అనేది తిని పూజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయడం చాలా మంచిది. కనీసం పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు, ఆదివారాల్లో మాంసాహారం తినకుండా ఉండండి. శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదని శాస్త్రాల్లో ఉంది. శ్రావణ మాసంలో అసలు పొట్లకాయను మనం తినకూడదు. కాదని తింటే దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు కూడా వస్తాయి, దారిద్ర్యము అనేది చుట్టుకుంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కరగా శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు అనేవి పెట్టండి. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోడి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణుని తులసిమాత అంటే చాలా ప్రీతి. శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహము అనేది తప్పకుండా మీకు కలుగుతుంది. ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలని పురాణాల్లో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షము అనేది సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ స్వరూపులైన స్త్రీలు శ్రావణ మాసంలో నుదుటిన బొట్టు లేకుండా అసలు ఉండకూడదు. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న వంటివి ఎవరికీ కూడా చేతితో మీరు ఇవ్వకండి. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో ధూపం వేయాలి. ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టుకోకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో, ఉమ్మెత్త పూలు, బంతి పూలు, వాసన లేని పూలు అమ్మవారికి మనము పూజ చేయకూడదు. నిద్రపోయేటప్పుడు తడికాలతో అసలు నిద్రించకూడదు. మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనము అనేది అసలే చేయకూడదు. ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరింట్లో అయినా పండ్లు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహము తగ్గిపోతుంది. చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట సింకులో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూటే సింకులో ఉంచకూడదు. ఎప్పటికప్పుడు మీరు కడిగేసుకోవాలి. గుమ్మంపై నిలబడటం, గుమ్మంపై కూర్చొని తలదువ్వటం, గుమ్మంపై కూర్చొని పూలు కట్టుకోవడం, ఏడవటం వంటి పనులు అసలు అనేవి మీరు చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గర చేయకూడదు. ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి, లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసిన పూజకు కూడా పూర్తి ఫలితము అనేది రాదు. శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకల్లాడిపోతూ ఉంటుంది. మనకున్న 12 మాసాలలో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన కలిగిన మాసము. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసము అనే పేరు కూడా వచ్చింది. లక్ష్మీదేవికి ఈ మాసము అంటేనే మహాప్రీతికరము. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు కూడా ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయటం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు కూడా అంటూ ఉన్నారు. శ్రావణ మాసంలో మనము ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు. శ్రావణ మాసము
వచ్చింది కాబట్టి ఈ 8 వస్తువులు ఏ ఒక్క వస్తువునైనా సరే ఇంటికి తెచ్చుకున్నా 7 తరాలకు సరిపడా ఐశ్వర్యము అనేది వస్తుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులను తెచ్చి పూజగదిలో పెట్టుకోవడం వల్ల శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితము అనేది వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్నా ధనం వచ్చి పడుతుందని కూడా మన పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రావణ మాసంలోపు కనీసం 3 నెమలికలను ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలు అంటే చాలా ఇష్టము. నెమలికలు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి. శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. శ్రావణ మాసం మొదలయ్యేటప్పుడు ఒక ఆవుదూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత విగ్రహానికి పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మనకి పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఐశ్వర్యము అనేది వస్తుంది. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సోదరులు అవుతారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక ఈ శంఖం అష్టైశ్వర్యాలు కలుగజేస్తుంది. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉన్న గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. గోమతి చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితము అనేది మీకు వస్తుంది. గోమతి చక్రాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజ గదిలో పెట్టుకుంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షము అనేది మీకు సిద్ధిస్తుందండి. ఇంకా శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను కూడా తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పూజా స్టోర్స్లో ఒక చిన్న అద్దము, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక వంటివి చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. వీటిని నలుగు సామాను అంటారు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాను శ్రావణ మాసంలో కొని తెచ్చుకొని పూజ గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లను తీసి ధరిస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసంలో పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి అనేది జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.